ధరణి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2020 స్థానంలో ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ 2024 బిల్లును తీసుకొని వచ్చింది. అయితే ఇప్పుడు దాంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఉపేందర్, ప్రాపర్టీ అడ్వైజర్. ఈ బిల్లులో ముఖ్యంగా అనుభవదారుడి వివరాలు కూడా రెవెన్యూ రికార్డ్స్లో నమోదు కానున్నాయి. అయితే ఇంతకుముందు ధరణి చట్టంలో మాత్రం ఈ అవకాశం అయితే లేదు. ధరణిలో ఉన్న తప్పులను సవరించడానికి భూమి ఉండి కూడా కొత్త పాస్ పుస్తకాలు రాని వాళ్ళకి ఈ చట్టంలో పాస్ పుస్తకాలను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ తరహా భూ సమస్యలు కనుక ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించడానికి ఎంఆర్ఓ, ఆర్డీఓ, అదనపు కలెక్టర్లకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న ధరణి రికార్డ్స్ను పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాత కొత్త చట్టం కింద అంటే భూభారతి 2024 యాక్ట్ కింద వాటన్నిటిని నమోదు చేస్తారు. ఆ రికార్డ్స్ని నమోదు చేయడం జరుగుతుంది. అప్పటి వరకు ధరణిలో ఉన్న రికార్డ్స్ అవి తాత్కాలికంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మ్యూటేషన్ జరిగి పాస్ పుస్తకంలో గనక ఏమైనా మిస్టేక్స్ జరిగితే అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది. భవిష్యత్తులో గనక ఏమైనా ఇబ్బందులు వచ్చినట్టయితే ఎంజాయ్మెంట్ సర్వే కూడా చేయించే అవకాశం కూడా ఈ చట్టంలో ఇవ్వడం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మ్యూటేషన్ మ్యాప్ తప్పనిసరిగా పాస్ పుస్తకంలో యాడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో సరిహద్దు వివరాలు అనేవి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల డబుల్ రిజిస్ట్రేషన్ కూడా అవకాశం ఉండదు. వారసత్వంగా ఏమైనా భూములు వచ్చినట్టయితే వాటిని పూర్తి విచారణ చేసిన తర్వాతనే వారికి వారసులకు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా విచారణ చేయకుండా ఎటువంటి పాస్ పుస్తకాలు అనేది ఇప్పుడు ఈ చట్టం ప్రకారం మాత్రం ఇవ్వడం జరగదు. లావణ్య పట్ట ప్రకారం భూములు ఉన్నట్లయితే వారికి కూడా పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ కంఠం అబాధీలకు కూడా ఈ చట్టం ప్రకారం వాళ్ళకి రక్షణ కల్పించడం అయితే జరుగుతుంది. అయితే భూ సమస్యలను జిల్లా స్థాయిలో పరిష్కరించడానికి ఒక వేదికను స్టార్ట్ చేసే విధంగా ఈ చట్టం ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా భూమి ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది మనకి ఈ చట్టంలో. అదే కాకుండా ఏ రైతన్న గనక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఉండి అప్పీల్ చేసుకునే అవకాశం గనక లేకపోయినట్లయితే అట్లాంటి వారికి కూడా ప్రభుత్వమే ఉచితంగా న్యాయ సహాయం కూడా అందజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం కొన్ని వివరాలను బహిర్గతం చేయకుండా ప్రైవేట్‌గా ఉంచిందని ఒక విమర్శ ఉంది. ఇప్పుడు దానిని ఎవరైనా ఎక్కడి నుంచైనా మనము అన్ని వివరాలను చూడవచ్చు. ఈ చట్టంలో ప్రభుత్వ ఆస్తుల్ని ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తారుమారు చేసినట్లయితే కొత్త చట్టంలో క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇంతకుముందు ధరణిలో సుమారు 33 మాడ్యూల్స్ ఆప్షన్స్ ఉండేవి. కానీ వాటిని ఇప్పుడు మాత్రం 6కి మాత్రమే కుదించడం జరిగింది. రెవెన్యూ రికార్డ్స్ ట్యాంపరింగ్ జరగకుండా కంప్యూటర్ రికార్డ్స్‌తో పాటు నిర్ణీత కాల వ్యవధిలో మాన్యువల్ కాపీని కూడా ఎంటర్ చేయడం జరుగుతుందని అధికారులు ఈ చట్టంలో చెప్పడం జరిగింది. అయితే ఇది పాసిబిలిటీ అవుతుందా లేదా అనే విషయాన్ని మాత్రము మనం చూడాలి. ధరణిలో రిజిస్ట్రేషన్ దస్తావేజుల ద్వారా ఏమైనా గనక తప్పులు జరిగితే అప్పుడు అప్పీల్ చేసుకోవడానికి మాత్రం అవకాశం లేదు. ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం అవకాశం అయితే ఉంది. అయితే ఈ భూభారతి బిల్లులోని విషయాలను పరిశీలిస్తే గనక కొంతవరకు రైతులకు ఉపయోగపడే విధంగానే ఉన్నాయి. ఇది హెల్ప్ అవుతుందని కూడా మనం అనుకోవచ్చు.